తింటారు, నిద్రపోతారు. ఆ ఏదో తింటున్నారు, అది తినేదేదో కొంచెం కృష్ణుడి ప్రసాదం తినేశారనుకోండి, వాళ్ళ జీవితం సంపూర్ణ అయిపోయినట్టే. యజ్ఞశిష్ట శినాసంత ఏదైనా సరే ప్రసాదం అనేది దేని గురించి? కేవలం శరీరం గురించి కాదనమాట. బయట వాళ్ళ ఆహారం తింటారు ఆకలి తీర్చుకోవడానికి. మనము ఆహారం తింటాము చిత్తం మార్చుకోవడానికి, చిత్తం గత జన్మ వాసనలు చెడు నుంచి బయటపడడానికి. చాలా మందికి ఆహారం అంటే ఏదో ఆకలి తీర్చేది అనుకుంటున్నారు. అదే ఆహారాన్ని భగవంతుడికి నివేదిస్తే అది కేవలం ఆకలి కాదు, మీ గత జన్మ పాప కృత్యాలని, ఆలోచనల్ని, చెడు చేసే ఆలోచనలు పుట్టని కామక్రోధ వేగాలని కూడా స్వామికి, ఆ కన్నయ్యకి నివేదించిన ఆహారాన్ని మీరు తనివి తీరుగా ఆస్వాదించి తీసుకుంటుంటే ఆహారం మీ శరీరం పైన, మీ చిత్తం పైన ప్రభావం చూపుతాయి అనమాట. కృష్ణుడికి నివేదించలేని ఆహారం మీరు తింటే మీకు శరీరం మాత్రమే పనికి వస్తుంది, శరీరానికి. అది కూడా కర్మ. కేవలం తినడం ద్వారా కూడా జీవితం సంపూర్ణం అవుతుంది అనమాట. అంత ఉంది. తినడం అంటే నాట్ ఆర్డినరీ కాదు. ఆహారాన్ని ప్రేమతో గౌరవించి ఆ భగవంతుడి ప్రసాదాన్ని తీసుకుంటే చాలు. జీవితంలో పెద్ద పెద్దవి ఏం చేసిన అవసరం లే. పవిత్రంగా ఎలా ఉండాలి, నాకు కోపం ఎక్కువ అవుతుంది, నాకు టెన్షన్ ఎక్కువ అవుతుంది, నాకు ఇంత బాధలు, ఇన్ని భయాలు, ఇవేం టెన్షన్ పడిన అవసరం లేదు. ఆ హరికి ప్రేమతో